ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో చాలా కీలకమైన, ఇంకా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్స్ అయిన ఫంక్షన్స్ మరియు పాయింటర్స్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా జేఎన్టీయూకే R23 సిలబస్లోని యూనిట్ 3లో ఈ టాపిక్ మీద మంచి గ్రిప్ వస్తే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే చాలా తేలిగ్గా రాయొచ్చు. రైట్, మన మొదటి సెక్షన్ వాల్యూ వర్సెస్ రెఫరెన్స్. అసలు మనం ఫంక్షన్స్కి డేటాని ఎలా పంపిస్తామనే దానిమీదే ప్రోగ్రామ్ అవుట్పుట్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ చిన్న కాని చాలా ముఖ్యమైన తేడాని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ముందుగా కాల్ బై వాల్యూ గురించి చూద్దాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీ దగ్గర ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ ఉంది. దాన్ని మీ ఫ్రెండ్కి ఇచ్చేటప్పుడు ఒరిజినల్ ఇవ్వకుండా ఒక జిరాక్స్ కాపీ ఇచ్చారనుకోండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఆ కాపీ మీద ఏమైనా మార్పులు చేయొచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. కానీ మీ దగ్గరున్న ఒరిజినల్ డాక్యుమెంట్ మాత్రం సేఫ్గా ఏ మార్పు లేకుండా ఉంటుంది. సి ప్రోగ్రామింగ్లో కాల్ బై వాల్యూ కూడా అచ్చం ఇలాగే పనిచేస్తుంది. మనం ఒక వాల్యూని ఫంక్షన్కి పాస్ చేసినప్పుడు దాని కాపీ మాత్రమే వెళ్తుంది. కాబట్టి ఒరిజినల్ వాల్యూ అస్సలు మారదు. డేటా సేఫ్టీకిది చాలా ముఖ్యమన్నమాట. మరి కాల్ బై రెఫరెన్స్ సంగతేంటి? ఇది జిరాక్స్ కాపీ ఇవ్వడం లాంటిది కాదు, ఏకంగా మీ ఇంటి అడ్రస్ ఇవ్వడం లాంటిది. మీ ఫ్రెండ్కి మీ ఇంటి అడ్రస్ ఇస్తే వాళ్ళు నేరుగా మీ ఇంటికే వచ్చి ఇంట్లో ఉన్న వస్తువుల్ని మార్చగలరు కదా. ఇక్కడ కూడా అంతే. మనం వేరియబుల్ యొక్క వాల్యూని కాకుండా దాని మెమరీ అడ్రస్ని ఫంక్షన్కి పంపిస్తాం. దీనివల్ల ఫంక్షన్లో చేసే ఏ చిన్న మార్పైనా సరే నేరుగా ఒరిజినల్ వాల్యూ మీదే ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా శక్తివంతమైనది, కానీ చాలా జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు సింటాక్స్ పరంగా చూద్దాం. ఇంట్ ఎక్స్ అని రాస్తే అది జిరాక్స్ కాపీ లాంటిది, కేవలం వాల్యూని మాత్రమే తీసుకుంటుంది. అదే ఇంట్ స్టార్ ఎక్స్ అని రాస్తే ఆ స్టార్ గుర్తు, అదే పాయింటర్, అది ఇంట్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఎగ్జామ్ నోట్ చూడండి, ఇది చాలా ముఖ్యం. మనం అడ్రస్ని పంపినప్పుడు మనకు కావలసింది ఆ అడ్రస్ కాదు, ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ. ఆ వాల్యూని యాక్సెస్ చేయడాన్నే డీరెఫరింగ్ అంటాం. దానికోసమే మనం స్టార్ ఎక్స్ అనే సింటాక్స్ని వాడతాం. సరే, ఇప్పుడు సెక్షన్ 2కి వద్దాం. స్వాపింగ్ నంబర్స్. మనం ఇప్పుడే నేర్చుకున్న కాల్ బై రెఫరెన్స్ అనే పవర్ఫుల్ కాన్సెప్ట్ని వాడి ప్రోగ్రామింగ్లో ఒక క్లాసిక్ ప్రాబ్లం, అంటే రెండు నంబర్లని ఒకదానితో ఒకటి మార్చడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా లాజిక్ అర్థం చేసుకుందాం. రెండు నంబర్లను స్వాప్ చేసినప్పుడు ఆ మార్పులు మన మెయిన్ ఫంక్షన్లో కూడా కనిపించాలి. అలా జరగాలంటే మనం ఖచ్చితంగా కాల్ బై రెఫరెన్స్ వాడాలి. సరే, ఇక స్వాప్ ఎలా చెయ్యాలి? మన దగ్గర 2 గ్లాసుల్లో జ్యూసులున్నాయి. వాటిని ఒకదానితో ఒకటి మార్చాలంటే ఏం కావాలి? ఇంకో ఖాళీ గ్లాస్ కావాలి కదా. ఇక్కడ టెంపరరీ వేరియబుల్ కూడా ఆ ఖాళీ గ్లాస్ లాంటిదే. ముందు ఒక గ్లాసులోని జ్యూస్ని ఖాళీ గ్లాసులోకి పోసి, రెండో గ్లాసులోని జ్యూస్ని మొదటి గ్లాసులోకి, ఆ తర్వాత ఖాళీ గ్లాసులోని జ్యూస్ని రెండో గ్లాసులోకి మార్చినట్టు ఇక్కడ కూడా వాల్యూస్ని మారుస్తాం. ఈ స్లైడ్లో ఉన్న కోడ్ చూడండి. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. స్వాప్ అండ్ ఎక్స్, వై అనే స్టేట్మెంట్లో ఆ అండ్ సింబల్ చూసారా? దాని అర్థం అడ్రస్ ఆఫ్ అని. అంటే మనం ఎక్స్, వైల ఇంటి అడ్రస్లను ఫంక్షన్కి పంపిస్తున్నాం. ఇక ఫంక్షన్ లోపల స్టార్ ఏ, స్టార్ బీలను వాడి ఆ అడ్రస్లలో ఉన్న ఒరిజినల్ వాల్యూస్ని యాక్సెస్ చేసి మనం అనుకున్నట్టుగా స్వాప్ చేస్తున్నాం. ఇక మూడో సెక్షన్ ఫంక్షన్స్ మరియు అరేస్. ఇప్పుడు దాకా మనం చూసింది కేవలం సింగిల్ వాల్యూస్ గురించి. కానీ నిజ జీవితంలో మనం ఎప్పుడూ పెద్ద పెద్ద డేటాసెట్స్తో పనిచేస్తాం. ఇప్పుడు ఫంక్షన్స్ అలాంటి అరేస్ని సమర్థవంతంగా, ఎఫిషియెంట్గా ఎలా హ్యాండిల్ చేస్తాయో చూద్దాం. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. మనం ఒక ఎరేని ఫంక్షన్కి పాస్ చేసినప్పుడు 100 ఎలిమెంట్స్ ఉంటే ఆ 100 ఎలిమెంట్స్ కాపీ అవ్వవు. అలా అయితే చాలా మెమరీ వేస్ట్ అవుతుంది. దానికి బదులుగా సి చాలా తెలివిగా ఏం చేస్తుందంటే కేవలం ఎరే యొక్క మొదటి ఎలిమెంట్ అడ్రస్, అంటే బేస్ అడ్రస్ని మాత్రమే పంపిస్తుంది. ఇది ఒక వీధిలో 100 ఇళ్లుంటే మొత్తం 100 ఇళ్ల అడ్రస్లు ఇవ్వకుండా మొదటి ఇంటి అడ్రస్ ఇవ్వడం లాంటిది. దీనివల్ల ఇది చాలా మెమరీ ఎఫిషియెంట్ అనమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్ ప్రోటోటైప్ని చూడండి. వాయిడ్ డిస్ప్లే ఇంట్ ఏ అని రాసిన కంపైలర్ దాన్నే ఒక పాయింటర్గానే తీసుకుంటుంది. అంటే మొదటి ఎలిమెంట్ అడ్రస్ మాత్రమే వస్తుంది. ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. అడ్రస్ మాత్రమే వస్తుంది కాబట్టి ఆ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, అంటే యారే సైజ్ ఎంతో ఫంక్షన్కి తెలియదు. అందుకే మనం యారే సైజ్ని ఇక్కడ n అనే మరో ఆర్గ్యుమెంట్గా ఖచ్చితంగా పంపాలి. ఇక్కడ ప్రోగ్రాంలోని పార్ట్ 1 చూద్దాం. అంటే మన మెయిన్ ఫంక్షన్. ఇక్కడ మనం ఒక అరేని క్రియేట్ చేసి దానికి కొన్ని వాల్యూస్ ఇచ్చాం. ఇది మన ఇళ్ల వరుసను నిర్మించడం లాంటిదన్నమాట.
ఆ తర్వాత డిస్ప్లే ఆఫ్ ఏ, 5 అని కాల్ చేసినప్పుడు ఆ అరే యొక్క బేస్ అడ్రస్ని, దాని సైజుని డిస్ప్లే ఫంక్షన్కి పంపిస్తున్నాం. ఇక ఇది పార్ట్ 2, డిస్ప్లే ఫంక్షన్ లోపలే లాజిక్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ మొదటి ఇంటి అడ్రస్ని తీసుకుని ఒక ఫర్ లూప్ వాడి ఆ వరుసలోని ప్రతి ఇంటికి వెళ్ళి దానిలో ఉన్న విలువని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఏ ఆఫ్ ఐ అని మనం రాసినా కంప్యూటర్కి అది స్టార్ ఆఫ్ ఏ ప్లస్ ఐ లాగా అర్థమవుతుంది. అంటే బేస్ అడ్రస్కి ఐ పొజిషన్స్ దూరం వెళ్ళి ఆ లొకేషన్లో ఉన్న వాల్యూని తీసురా అని అర్థం. మనం 1D ఎరేస్తో చేసిన పనినే ఇప్పుడు 2D ఎరేస్కి అంటే మేట్రిక్స్కి కూడా అప్లై చేయొచ్చు. 2 మేట్రిక్స్ని యాడ్ చేయటం అంటే ఏంటి? సింపుల్. మొదటి మ్యాట్రిక్స్లోని ప్రతి ఎలిమెంట్ని రెండో మ్యాట్రిక్స్లోని దానికి కరస్పాండింగ్ ఎలిమెంట్తో కలపాలి. దీనికోసం మనం ఒక నెస్టెడ్ లూప్ వాడుతాం. బయట లూప్ రోస్ని, లోపల లూప్ కాలమ్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత Cij=Aij+Bij అనే సింపుల్ ఆపరేషన్తో యాడ్ చేస్తాం. ఈ స్లైడ్లో మనం పూర్తి సి ప్రోగ్రామ్ని చూడొచ్చు. మెయిన్ ఫంక్షన్లో మనం 2 2D అరేస్ ఏ మరియు బిలను తీసుకున్నాం. తర్వాత వాటిని యాడ్ అనే ఫంక్షన్కి పంపిస్తున్నాం. ఆ ఫంక్షన్ లోపల నెస్టెడ్ లూప్స్ వాడి వాటి సమ్ని క్యాలిక్యులేట్ చేసి అక్కడే ప్రింట్ చేస్తున్నాం. చూసారా, ఫంక్షన్స్ వాడటం వల్ల మొత్తం లాజిక్ ఎంత నీట్గా, ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో. సరే, సెక్షన్ 4కొచ్చేశాం, ఫంక్షన్స్ మరియు స్ట్రక్చర్స్. ఇప్పటిదాకా మనం ఇంటీజర్స్, యారేస్ లాంటి బిల్ట్ ఇన్ డేటా టైప్స్తో పనిచేశాం కదా. ఇప్పుడు మనం సొంతంగా క్రియేట్ చేసుకునే కస్టమ్ డేటా టైప్స్ అంటే స్ట్రక్చర్స్ని ఫంక్షన్స్కి ఎలా పాస్ చేయాలో చూద్దాం. స్ట్రక్చర్స్ని ఫంక్షన్స్కి మనం 3 రకాలుగా పంపొచ్చు. దీన్ని ఒక స్టూడెంట్ ఫైల్ ఫోల్డర్ అనాలజీతో అర్థం చేసుకుందాం. మొదటిది పాస్ బై వాల్యూ అంటే మొత్తం ఫోల్డర్ని జిరాక్స్ తీసి ఇవ్వడం. రెండోది పాస్ బై రెఫరెన్స్ అంటే ఆఫీస్లో ఆ ఫోల్డర్ ఏ ర్యాక్లో ఉందో దాని లొకేషన్ చెప్పడం. ఇక మూడోది మొత్తం ఫోల్డర్ కాకుండా అందులోని ఒకే ఒక మెంబర్, ఉదాహరణకి కేవలం రోల్ నంబర్ని ఒక సాధారణ వేరియబుల్లాగా పంపడం. ఈ ఉదాహరణలో మనం స్ట్రక్చర్ని పాస్ బై వాల్యూ పద్ధతిలో పంపిస్తున్నాం. అంటే స్ట్రక్చర్ యొక్క పూర్తి కాపీని పాస్ చేస్తున్నాం. ఫంక్షన్ లోపల ఆ లోకల్ కాపీలోని మెంబర్ని యాక్సెస్ చేయడానికి మనం డాట్ ఆపరేటర్ డాట్ వాడటం గమనించండి. అంటే s.roll అని రాస్తున్నాం. ఈ పద్ధతి సింపుల్గా ఉంటుంది, కానీ ఒకవేళ స్ట్రక్చర్లో చాలా డేటా ఉంటే ప్రతిసారి మొత్తం కాపీ చేయడం వల్ల ప్రోగ్రామ్ స్లో అయ్యే అవకాశం ఉంది. ఇక ఫైనల్ సెక్షన్ కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్, ఫంక్షన్ పాయింటర్స్. ఇప్పటిదాకా మనం వేరియబుల్స్ యొక్క అడ్రస్లను పాయింటర్స్లో స్టోర్ చేశాం. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి సిలోని అత్యంత శక్తివంతమైన ఫీచర్స్లో ఒకటైన ఫంక్షన్ పాయింటర్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఫంక్షన్స్ని డేటాలాగా ట్రీట్ చేస్తాం. అసలు ఫంక్షన్ పాయింటర్ అంటే ఏంటి? అది డేటాని స్టోర్ చేయదు. మెమరీలో ఉన్న ఫంక్షన్ యొక్క కోడ్ ఎక్కడైతే మొదలవుతుందో ఆ అడ్రస్ని స్టోర్ చేస్తుంది. దీన్ని సింపుల్గా ఒక టీవీ రిమోట్ కంట్రోల్లా ఊహించుకోండి. రిమోట్ టీవీ కాదు, కానీ టీవీని ఎలా ఆపరేట్ చేయాలో దానికి తెలుసు. అలాగే ఫంక్షన్ పాయింటర్ ఒక ఫంక్షన్ని ఎలా కాల్ చెయ్యాలో దాని అడ్రస్ని తనలో దాచుకుంటుంది. ఈ ఉదాహరణ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం p అనే ఒక ఫంక్షన్ పాయింటర్ని డిక్లేర్ చేశాం. తర్వాత దానికి యాడ్ అనే ఫంక్షన్ యొక్క అడ్రస్ని ఇచ్చాం. సాధారణంగా మనం యాడ్ 10,20 అని కాల్ చేస్తాం. కానీ ఇక్కడ మనం పాయింటర్ ద్వారా p10,20 అని కాల్ చేస్తున్నాం. ఇది మనకు ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఏ ఫంక్షన్ని కాల్ చేయాలో డైనమిక్గా డిసైడ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఇది డైనమిక్ ప్రోగ్రామింగ్కి చాలా కీలకం. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ రిలేటెడ్ వీడియోస్. థ్యాంక్ యూ.